నమస్కారం మిత్రం. ఈరోజు సండే కదా, ఏం చేద్దాం అని ఆలోచిస్తుంటే సడన్ గా మా ఫ్రెండ్ గడు ఫోన్ చేశాడు. రారా గోడకెళ్ళి కోడిని తెద్దాం అన్నాడు. గోడకెళ్ళి కోడిని తేడం ఏంట్రా అని అడిగితే, మన ఊర్లో కోడి లేవు, కోడి తినాలని ఉంది, ఆదివారం కదా అనేసి అన్నాడు. సరే అని వాడితో పాటు వెళ్ళాం, గోడకు చేరుకున్నాం. వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న పెద్ద మనుషుని కోడి ఎక్కడ దొరుకుతుంది అని అడిగితే, ఇక్కడ కాదు కొంచెం ముందుకెళ్తే దొరుకుతుంది, అయినా కోడి కూసే టైంకి వస్తే దొరుకుతుంది కానీ కోసే టైంకి వస్తే దొరకదురా అన్నాడు. చెప్పిన ఇంటి దగ్గరకు వచ్చి కోళ్లు ఉన్నాయని అడిగితే, కోళ్ళు గీళ్ళు మింగండి రా అన్నారు. మా వాడికి ఇంకెక్కడైనా ప్లేసులు తెలుసు అంటే గోడంతా నాదే అన్నాడు, ఏదో గోడ పెద్దలాగా. వండెక్కిన తర్వాత దారిలో మా వాడికి కోడి దొరకపోతే ఏం చేద్దాం అంటే, ఈ కుక్కను కూర వండుకొని తినేద్దాం మావా అంటున్నాడు. ఎన్ని 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 దారుణాలు సార్. అందరిళ్ళ ముందు కోడ్లున్నా ఎవరు అమ్మడానికి ఇష్టపడట్లేదు. సర్లే మా వాడికి ఈ రోజు కోడి తినే యోగం లేదు అనుకున్నప్పుడు ఈ బ్యూటిఫుల్ స్పాట్ ఒకటి కనిపించింది. స్పాట్ ని చూసుకుంటే గోడ ఆయనకి వస్తామని మాకు కూడా తెలియలేదు. ఎండింగ్ లో ఒకే ఒక అన్న 2 కోళ్లు పెంచుతూ కనిపించాడు. అన్నయ్యని అడిగితే 2 రోజుల క్రితమే దీన్ని అమ్మడానికి తీసుకొచ్చానని చెప్పాడు. ఆ మాటతో మా వాడికి కొండంత ధైర్యం వచ్చింది. కానీ అమౌంట్ 800 అన్నాడు.